ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరనున్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. కూటమి నుంచి ఆయన నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. అయితే రఘురామకృష్ణంరాజు ఏ పార్టీలోనూ చేరకపోవడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన టీడీపీ గూటికి చేరనున్నారు. నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేరును ప్రకటించనున్నారు. పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ టికెట్ బీజేపీకి కేటాయించారు. అయితే రఘురామకృష్ణంరాజు కోసం చంద్రబాబు ఆ టికెట్ తీసుకుని దానికి బదులు ఏలూరు టికెట్ బీజేపీకి ఇవ్వనున్నారు. మరోవైపు కడప ఎంపీ స్థానాన్ని కూడా చంద్రబాబు బీజేపీకి ఇవ్వనున్నారు. అక్కడి నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. దానికి బదులు జమ్మలమడుగు టికెట్ టీడీపీ తీసుకోనుంది. జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే బరిలో భూపేష్ రెడ్డి పోటీ చేయనున్నారు. అనపత్తి టికెట్ టీడీపీకి ఇచ్చి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లిని బీజేపీ తీసుకోనుంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరనున్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. కూటమి నుంచి ఆయన నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. అయితే రఘురామకృష్ణంరాజు ఏ పార్టీలోనూ చేరకపోవడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన టీడీపీ గూటికి చేరనున్నారు. నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేరును ప్రకటించనున్నారు. పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ టికెట్ బీజేపీకి కేటాయించారు. అయితే రఘురామకృష్ణంరాజు కోసం చంద్రబాబు ఆ టికెట్ తీసుకుని దానికి బదులు ఏలూరు టికెట్ బీజేపీకి ఇవ్వనున్నారు. మరోవైపు కడప ఎంపీ స్థానాన్ని కూడా చంద్రబాబు బీజేపీకి ఇవ్వనున్నారు. అక్కడి నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. దానికి బదులు జమ్మలమడుగు టికెట్ టీడీపీ తీసుకోనుంది. జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే బరిలో భూపేష్ రెడ్డి పోటీ చేయనున్నారు. నపర్తి టికెట్ టీడీపీకి ఇచ్చి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లిని బీజేపీ తీసుకోనుంది.